హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను ఇక్కడ ఉన్నది పోర్చుగల్లో బేజా పక్కన ఒకటి విలేజ్ ఉంటుంది. విలేజ్ శాంటా విక్టోరియా అనే విలేజ్ ఉంటుంది. మీకు విలేజ్ చూపిస్తాను పదండి. పోతే నేను బేజా, ఇటు పోతే ఇర్విడాలో ఒకటి, ఇక్కడ పోతే మొంబిజా చూపిస్తాను పదండి. ఇక రోడ్లు మాత్రం చాలా బాగుంటాయి. రోడ్లు పల్లెటూరే కానీ చాలా రోడ్లు సూపర్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ పంట పొలాలు బాగుంటాయి. పొలాలు మాత్రం చాలా బాగుంటాయి, పెద్దగా ఉంటాయి. ఇక్కడ అగ్రికల్చర్ వర్క్ ఉంటుంది ఇక్కడ చాలా. ఇదే విలేజ్ మేము ఉన్నది, శాంటా విక్టోరియా అనేది విలేజ్. ఇదే విలేజ్ చూపిస్తా. ఇదే విలేజ్, చాలా బాగుంటుంది. సైలెంట్ ఏరియా, మొత్తం కూనె పెంకాలే ఉంటాయి. మన ఇంటికాడ ఉన్నట్టు కూనె పెంకాలే ఉంటాయి మొత్తం. మొత్తం అగ్రికల్చర్ ఏరియా మొత్తం. ఇదే మాల్కిన్లు, ఏందో గోధుమనా ఏందో తెలియదు. ఇదే విలేజ్. ప్రతి ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, చిన్న కుక్క పిల్లలు ఉంటాయి. ప్రతి ఇంట్లో పెంచుకుంటారు కుక్కని. చాలా బాగుంటాయి ఇక్కడ ఇండ్లు. చూడండి ఎంత బాగుంది. ప్రతి ఇల్లు మీద ఇట్లా ఉంటుంది. ఎందుకంటే చలికాలం వచ్చింది అనుకో, చలికాలం వస్తే కింద మంట పెట్టుకుంటారు. ఇట్లా గరంకు ఆగుతారు కాబట్టి పైన మొత్తం ఇదే ఉంటాయి. ఇక్కడ కార్ నంబర్లు 2 ఇంగ్లీష్లో ఉంటాయి, 2 నంబర్లు ఉంటాయి, మళ్ళీ లాస్ట్కు 2 ఇంగ్లీష్. మేము ఉండేది ఇదే విలేజ్లోకించి డ్యూటీకి వెళ్తాం. ఇక్కడ చూడు సందులో ఎట్లా ఉన్నాయి, చాలా బాగుంటాయి. మొత్తం రాళ్ళ డొనేషన్లు రోడ్లు ఇక్కడ. మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి చిన్నగా ఉంటుంది కిరాణా షాపు, అలాగే వెళ్ళి బియ్యం తీసుకొని టమాటాలు తీసుకొని వస్తాం. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, చూసారా గల్లీ. సైలెంట్ ఉంటుంది. ఇదేమో పోస్టు, నచ్చిన వాళ్ళు పోస్ట్ వేస్తారు అన్నట్టు. ఇక్కడ పోస్ట్ డబ్బా, ప్రతి ఇంటికి ఒక డబ్బు ఉంటుంది, ఇంటికి ఒక నంబర్ ఉంటుంది. ఇక్కడ చూసారా నంబర్, ఇక్కడ నంబర్ అట్లా ఉంటుంది. కరెంటు వైర్లు చూసిన మన దగ్గర ఇట్లా 3 పోగులు ఉంటాయి, నోటల్ పే చేస్తా అని చెప్పేసి. ఇక్కడ ఒకటే వైర్కు 3 చుట్టేసుకొని తీసుకొని పోతారు ఇట్లా. ఇదనే చూసిన గ్యాస్ బయటనే పెడతారు. గ్యాస్ ఒకటి చాలా పిరం ఉంటుంది ఇక్కడ, 35 రూపాయలు, 35 యూరోస్. మా ఇండియాలో ఎన్ని అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇదే టమాటాలు తీసుకోవాలి. టమాటా తీసుకో. టమాటా
అయ్యో సూపర్ మార్కెట్లో సామాన్ తీసుకున్నాం, క్యాప్సికము, బియ్యము, టమాటాలు తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక 10-20 ఏళ్ళకి ఒకటి ఇట్లా డస్ట్బిన్ పెడతారు. ఇది డస్ట్బిన్ ఇలా తీసుకొచ్చి అందరు వేసేస్తారు. బండి వచ్చి తీసుకుపోతుంది. బల్ది ఏది బండి వచ్చి తీసుకుపోతుంది. ఇదే మాది పల్లెటూరు. ఇక పల్లెటూరు నుండి పనికి పోవాలా, రావాలా, వంట వేసుకోవాలా. ఇదే కచరా పడేస్తాం ఇక్కడ మేము. ఇదే మా క్యాంప్ ఇక్కడ ఉంటుంది. అంతే చిన్న పల్లెటూరు ఉంటుంది. ఇదే మాది క్యాంపు డోరు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.